30 మంది ఉన్నారనుకున్నాం. అది ఏం చేస్తాడంటే డబుల్ త్రిబుల్ 60-90 మందికి వండిపిస్తాడు. ఆశ్చర్యం ఏం కాదు, నిజమే. నేను ఎవరొచ్చారంటే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అవి ఏం చెప్తాడంటే మా ఫ్రెండ్స్కి నచ్చదు, నువ్వు వీడియో తీయొద్దని చెప్తాడు, అందుకనే తీయలేదు. సో ఏంటంటే ఫుడ్ అంతా మిగిలిపోయింది, దమ్కా చికెన్ అంతా మిగిలిపోయింది, బగారా రైస్ మిగిలిపోయింది, సాంబార్ అంతా మిగిలిపోయింది, స్వీట్ అంతా మిగిలిపోయింది, తర్వాత సలాడ్ మిగిలిపోయింది, పెరుగు మిగిలిపోయింది, తెచ్చిన ఐటమ్స్ కూడా చాలా వరకు మిగిలిపోయినాయి. మందు మిగలలేదు, ఎందుకంటే 20 మంది తాగే మందు, సపోజ్ ఒక 20 మంది తాగే మందు 10 మంది ఉన్నా తాగేయచ్చు కదా, తాగడానికి. కానీ ఫుడ్ మాత్రం అంతా మిగిలిపోయింది. ఎందుకంటే వచ్చిన జనాల కంటే డబుల్ ట్రిపుల్ ఎక్కువ వండిపించేశాడు అవి, అందువల్ల ఫుడ్ అంతా మిగిలిపోయింది. ఇంకా యథా మామూలే పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, సందులో అందరికీ పెద్ద పెద్ద గిన్నెల నిండా ఫుడ్ ఇచ్చేసినాం. అందరినీ పిలిచి చేసుకునేంత అవసరం లేదనే కదా, ఏదో నార్మల్గా చేసుకో అంటే ఎట్లా అంటే అవినాష్ ఫోన్లే పాపం అనుకుంటే నెట్ మీద కూర్చునే రకం అనమాట. అంటే ఎలా చెప్తున్నానంటే అసలు వద్దు అన్న, చిన్నగా చేసుకుంటా అన్నాడు వల్ల పెద్దగా. సరే నేనేమంటున్నా, సరే వాళ్ళ ఫ్రెండ్స్ వరకు చేసుకో, కాదు వాళ్ళ ఫ్రెండ్స్ వరకు కాదు, ఎందుకు అంతగానము మనిషి పశువు అవినాష్ మరి? అన్ని కేజీల చికెను, అన్ని కేజీల మటను, అన్ని కేజీలు ఎందుకు వండిపించాడు? అంతా మిగిలిపోయింది. సరే ఒకసారి అంటే అనుకోవచ్చు, ప్రతి బర్త్డేకి ఇదే తంతు. అరే మనిషికి 2 కిలోలు చికెన్ వండిపించాడు, మనిషికి 2 కిలోలు చికెను, మళ్ళీ మనిషికి కిలో మటను, ఈ లెక్కన వండిపించాడు. కిలో మటను 2 కిలోల చికెను తిని ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ అలా వండిపించాడు. నాకు చెప్పడానికి సరిగా రావట్లేదు, ఎవరు తింటారు అంతగానం? చాలా చాలా కోపం వస్తుంది నాకు అవినాష్ అంటే. ఒక మనిషికి తిండి పెట్టు, నేను కాదనట్లేదు, ఒక మనిషికి తిండి పెట్టి 10 మనుషుల తిండి వేస్ట్గా పడి ఉంటుంది అక్కడ. అందువల్ల మనం ఇంకా 10 మందికి పంచి పెట్టాలి. అది నువ్వు ఒక మనిషికే కదా పెడతానన్నప్పుడు ఒక